హలో అండి. ఈ జనరేషన్‌లో పెద్దవాళ్ళు గావచ్చు, పిల్లలు గావచ్చు అందరూ ఫాస్ట్ ఫుడ్స్‌కి ఎక్కువ అలవాటైపోవడం వల్ల మనకు పాతకాలం వంటలనేవి కనుమరుగైపోతున్నాయండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పాతకాలం పద్ధతిలో తీపి గుమ్మడికాయ రెసిపీని ఎలా చేసుకోవాలని సింపుల్‌గా అయితే చూపిచ్చేస్తానండి. ఫస్ట్ నేనిక్కడ ఒక హాఫ్ కిలో వరకైతే ఇలా గుమ్మడికాయ పీస్‌నైతే మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను. దీన్ని ఇట్లా పైనున్నటువంటి ఆ విత్తనాలు, ఆ పార్ట్ ఏదైతే ఉందో తీసేసుకొని నీట్‌గా క్లీన్‌గా వాష్ చేసేసుకొని మీడియం సైజ్ పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఈ సైజ్ ఉంటే సరిపోతుంది. మనకిప్పుడు గుమ్మడికాయ ఎంత క్వాంటిటీ తీసుకున్నాం దానికి హాఫ్ క్వాంటిటీ బెల్లం తీసేసుకున్నట్టు సరిపోతుంది. వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని, ఓ మందపాటి కడాయి పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని, అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు వేసేసుకొని, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసేసుకొని, సాల్ట్ వేసేసుకొని, అంతా ఒకసారి తిప్పేసుకొని, మూత పెట్టేసుకొని, ఒక 10 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి. ఇవి ఒక 50% అయితే కుక్ అయిన తర్వాత, మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకొని, బెల్లం కూడా వేసేసుకొని, ఒక్కసారి తిప్పేసుకొని, మళ్ళీ మూత పెట్టేసేసుకోండి. మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తే, ఆ బెల్లం అనేది కొంచెం కరిగి ఇట్ట వాటర్ లాగా వచ్చేస్తుందండి. ఇదంతా కొంచెం చిక్కబడేదాకా అయితే మనం మరగనివ్వాలి. కంప్లీట్‌గా చిక్కబడాల్సిన అవసరం లేదు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే కొంచెం జ్యూసీగా తినేటప్పుడు చాలా టేస్ట్‌గా ఉంటుంది. సర్లే గానీ నాలాగా మీలో ఎంతమంది ఇలా పాతకాలం రెసిపీస్ అని ట్రై చేస్తూ ఉంటారో లేదని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.